ఎస్ తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంశం గురించి ఈ రోజు చర్చించుకుందామని ఈ రోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడత 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు 22,500 కోట్ల ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గోడాలలో, తండాలలో, గ్రామాలలో ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనిపించే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం వడివడిగా జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు. దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు 1,00,000 పైచిలకు కంప్లీట్ అయి గృహప్రవేశాలు ముమ్మరంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి మరొక 1,00,000 ఇళ్లు కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి, కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని అనేక పర్యాయాలు చెప్పాం. అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లేని కారణంగా కేవలం 18,000 ఇళ్లే ఈ ఇన్నర్ సైడ్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ జిహెచ్ఎంసీ పరిధి ఇన్నర్ రింగ్ రోడ్లోనే అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాదు, అదే రకంగా రంగారెడ్డిలో పార్ట్ ఉన్న కొంత ప్రాంతంలో శ్రీధరబాబు గారితో, అజరుద్దీన్ గారితో అనేక పర్యాయాలు కూర్చొని చర్చించిన తర్వాత 5-6 రోజుల క్రితం జరిగిన కేబినెట్ లో ఈ అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని కూడా రాష్ట్ర కేబినెట్ సహచార మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అప్రూవల్ చేసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 1,00,000 ఇళ్లు కూడా ఎక్కడో ప్రభుత్వ స్థలం దూరంగా ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకెక్కడైతే భూమి ఉందో మేము ఆడే కడతాము, మీరు వచ్చి నివసించండి అని గత ప్రభుత్వ ఆలోచనలాగా మేము కూడా అలానే కడితే ఆ ఇళ్లలో ఈ కోరు అర్బన్ కి సంబంధించి నివసించే ఆ పేదవాడు తన జీవనోపాధి కోసం ఆ పరిసర ప్రాంతాలను బేస్ చేసుకొని నివసిస్తున్న ప్రాంతాన్ని కాదని ఆ 30 కిలోమీటర్లో 35 కిలోమీటర్లో ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆనాటి ప్రభుత్వం అరాకొర ఇచ్చిన అవి నిరుప్రయోగంగా ఉన్నమాట వాస్తవం అనేది గతంలో అనేక పర్యాయాలు నేను చెప్పటమే కాకుండా ఇక్కడున్న మిత్రులు ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా మీ ద్వారా ఇన్నది కూడా నిజమన్న సంగతి కూడా మీకు కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా సహచార మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వారి ఆలోచనలు, జిల్లా మంత్రి గారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఉమ్మడి జిల్లాలు రివ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఏవైతే మనం 1,00,000 ఇళ్లు టార్గెట్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నామో దీనికి సంబంధించింది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను సహచార మంత్రివర్యులు అజరుద్దీన్ గారు వెళ్ళటం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు వేరే ఓపెనింగ్ ఆల్రెడీ డేట్ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల
ప్రభాకర్ అన్న గాని శ్రీధర్ బాబు గారు గాని అటెండ్ కాలేకపోయారు. ఆ లోకల్ ఉన్న పార్లమెంట్ సభ్యులు, అక్కడుండే ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరం కలిసి సుమారు ఒక 12-13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. అది పరిశీలించిన తర్వాత మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో కూడా మీ ద్వారా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేదలకి ఒక సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్స్క్లూజివ్లీ దానికి సంబంధించిన అంశాన్నే మీతో చర్చించాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యక్షంగా ఈ రోజు నేను చూశాను, సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు ప్రజల సమక్షంలో చూసిన తర్వాత నిజంగా మనసు చాలా